ఒక్క సినిమా నార్త్ మార్కెట్ ఫేట్ ని మార్చేసింది. అక్షయ్ కుమార్ లాస్ట్ టైం బెల్ బాటమ్ అంటూ ఫ్లాప్ నే మూటగట్టుకున్నాడు. మళ్ళీ తనే కరోనా కష్టాల మధ్య సాహసం చేశాడు. సూర్యవంశీ వసూళ్లతో సెంచరీ కొట్టాడు. దీంతో ఇప్పుడు పాన్ ఇండియా మూవీలన్నింటికీ ఒకే ఒక్క హిందీ సినిమా ఊపిరిపోస్తోందంటున్నారు. బాలీవుడ్ లో ఒక్క హిట్ సౌత్ మొత్తాన్ని సంతోషపెడుతోంది. అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అజయ్ దేవ్గన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయిన 5 రోజుల్లోనే 120 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్ లో 25 కోట్ల పైనే వసూళ్లొచ్చాయి. దీంతో ఈ సినిమా నిర్మాతలు పండుగ చేసుకోవాలి, కానీ ఈ మూవీ హిట్ అయినందుకు మిగతా సినిమాల నిర్మాతలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అక్షయ్ మూవీ బెల్ బాటం బాగున్నా వసూళ్ల వరద లేకపోయేసరికి ఇక నార్త్ మార్కెట్ కోలుకోదన్నారు. అసలు థియేటర్స్ ఒకప్పటిలా మారటం కష్టమన్నారు. కానీ దీపావళికొచ్చిన సూర్యవంశీ భారీగా జనాలను థియేటర్స్ కి రాబట్టగలిగింది. ఆ తర్వాత వస్తున్న సల్మాన్ ఖాన్ మూవీ అంతిమ్ కూడా సీన్ రిపీట్ చేస్తే నార్త్ మార్కెట్ లో ఒకప్పటి పరిస్థితులు షురూ అయినట్టే అంటున్నారు. బంటి ఔర్ బబ్లీ సత్యమేవ జయతే ఈ సినిమాలు కూడా థియేటర్స్ మీద దండెత్తేందుకు సిద్ధమయ్యాయి. సూర్యవంశీ హిట్ తో థియేటర్స్ కి క్యూ కట్టిన జనాలతో మిగతా సినిమాల నిర్మాతలకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. సైఫ్ మూవీ, బంటి ఔర్ బబ్లీ, జాన్ అబ్రహాం సినిమా సత్యమేవ జయతేతో పాటు అంతిమ్ కూడా హిట్ అయితే నార్త్ మార్కెట్ పర్ఫెక్ట్ గా ఓపెన్ అయినట్టే. అదే సౌత్ సినిమాలకి కూడా కలిసొచ్చేలా ఉంది. డిసెంబర్ 17న బన్నీ మూవీ పుష్ప రిలీజ్ కాబోతోంది. ఈ ఫిల్మ్ టీం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉంది. మరోవైపు సాంగ్ షూటింగ్ కూడా పూర్తి కాబోతోంది. అయితే సూర్యవంశీ మూవీ హిట్ కాకపోతే, నార్త్ మార్కెట్ ఒకప్పటిలా లేకపోతే పోస్ట్ పోన్ చేయాలనుకున్నారు. కానీ సీన్ మారింది. పుష్ప టీం జోరు పెంచింది. సూర్యవంశీ హిట్ తర్వాత వచ్చే అంతిమ్ కూడా హిట్ అయితే బాలీవుడ్ లో ఒకప్పటిలా పరిస్థితులు మారితే పుష్పకి కాలం కలిసొచ్చినట్టే అంటున్నారు. అయితే హిందీ స్టార్స్ కోసం థియేటర్స్ లో క్యూ కట్టిన జనం సౌత్ సినిమా హిందీలో వస్తే క్యూ కడతారా అన్న ప్రశ్నకు డిసెంబర్ 17న ఆన్సర్ దొరకనుంది. అలా పుష్పకి కూడా కాలం కలిసొస్తే RRR కి పండుగే. రాజమౌళికి ఎంత మార్కెట్ ఉన్నా కానీ నార్త్ మార్కెట్ బాగుందో లేదో తేల్చేందుకు సూర్యవంశీ, అంతిమ్తో పాటు పుష్ప కూడా ట్రయల్లా ఉన్నాయి. సో అన్నీ లెక్కేసుకుని సరిచూసుకుని RRR టీం రంగంలోకి దిగే వెసులుబాటుంది.